వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. లాస్ట్ వీక్ మనం స్టూడెంట్ వీసా టర్మినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. చాంద్ గారు చాలా డీటెయిల్గా చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు. చాంద్ గారు లాస్ట్ వీక్ చాలా డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ వీసా టర్మినేషన్స్ మీద కొత్త అప్డేట్స్ ఏమున్నాయి? ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది ఇష్యూ. 1 వీక్ నుంచి మనం చూస్తున్నాము. ఎవ్రీడే అసలు చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి ఇది. ఎవ్రీడే చాలా మంది ఏంటంటే వాళ్ళకి వస్తున్నాయి ఈమెయిల్స్. ఎందుకంటే ఇంకా అంతా కంప్లీట్ అయినట్లేదు. ఎవ్రీడే కొత్త వాళ్ళు ఇవాళ మాకు వచ్చింది, ఇవాళ మాకు వచ్చింది అని ఇవాళ కూడా నాకు కొందరు చెప్పారు ఇవాళ వచ్చినాయి అని. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ లేదండి. అంటే ఐఎమ్ లైక్ రియల్లీ స్ట్రగ్లింగ్. అంటే వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వేరే అటార్నీస్తో వర్క్ చేస్తున్నాం. వాళ్ళకున్న కేసెస్. అన్ఫార్చునేట్ ఇష్యూ ఏంటంటే ఇవాళ ఈ పని చేస్తే దీనికి సొల్యూషన్ ఉంది అని ఎవరు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ట్రై చేయగలుగుతున్నాము కానీ ఇది పర్ఫెక్ట్గా ఇది చేస్తే గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు మనకి. అయితే రీసెంట్ టైమ్స్లో అంటే మిగతా వాళ్ళు ఏం చేశారు అంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ దెవ్ టేకెన్ అని అయితే చెప్పగలను. ఒకటి ఏంటంటే కొందరు రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ సర్వీస్కి క్వాలిఫై అవుతున్నారు. క్వాలిఫై అయినప్పుడు వాళ్ళు ఏంటంటే స్కూల్ దగ్గర నుంచి రీఇన్స్టేట్మెంట్ కోసం ఫైల్ చేయాలి. ఎవరికైతే ఆ పాసిబిలిటీ ఉందో అంటే వాళ్ళు స్టడీస్ అంటే రీఇన్స్టేట్మెంట్ అనేది సపోజ్ వాళ్ళు కాలేజ్లో ఇంకా ఉన్నారనుకోండి, ఇంకా చదువుతున్నారు అనుకోండి, ఫుల్ కోర్స్ ఆఫ్ స్టడీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి కొన్ని స్కూల్స్ కోఆపరేట్ చేస్తున్నాయి, ఆ రీఇన్స్టేట్మెంట్ I-20 ఇస్తున్నాయి. వాళ్ళు ఫైల్ కొందరు చేసేసారు, కొందరు చేయబోతున్నారు. కానీ దానికి ఏంటంటే అది ఓవర్ నైట్ మనకి వచ్చే సొల్యూషన్ కాదు. అది అంటే ఓవర్ నైట్ మళ్ళీ సర్వీస్ రీఇన్స్టేట్ అవ్వదు. అది పెద్ద ప్రాసెస్. మళ్ళీ వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. అందుకోసం అది బెస్ట్ సొల్యూషన్ అయితే కాదు, బట్ కొందరు చేయగలుగుతున్నారు అది. అయితే ఇంకొకటి కొందరు ఏం చేస్తున్నారంటే లా సూట్స్. సో అగైన్ ఎవ్రీబడీస్ కేస్ ఇస్ డిఫరెంట్. కొందరికి ఏంటంటే అసలు పాపం వాళ్ళు చాలా చాలా మైనర్ ట్రివియల్ ఇన్ఫ్రాక్షన్. కొందరు అసలు తప్పు చేయకుండా వాళ్ళు అసలు డిశ్చార్జ్ అయిపోయారు. అంటే కోర్ట్ సిస్టంలో వీళ్ళు అసలు తప్పు చేయలేదని కోర్ట్ ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చింది, డిస్మిస్ చేసేసింది చార్జెస్ని. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనకు వచ్చిన కేసెస్లో. సో కొందరు ఏం చేస్తున్నారంటే లా సూట్ వేస్తే ఎలా ఉంటుంది, అంటే గవర్నమెంట్ మీదకి వెళ్ళి లా సూట్ వేస్తే ఎలా ఉంటుంది అని కొందరు చాలా మంది అది ఆలోచిస్తున్నారు. దాంట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. అయితే నేనైతే కొన్ని లా సూట్స్ చూశానండి ఆల్రెడీ. వేరే వాళ్ళు ఫైల్ చేస్తాం. అయితే ఇవాళ ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ACLU అంటే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్. వీళ్ళు న్యూ హ్యాంప్షైర్లో లాస్ట్ మండే ఒక కోర్ట్ కేసు అయితే వేశారు అగేన్స్ట్ ద గవర్నమెంట్. ACLU అంటే ఇది సివిల్ లిబర్టీస్. అది వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రాఫిట్. వాళ్ళు ఫ్రీగా చేస్తూ ఉంటారు కేసెస్. సో వాళ్ళు ఒక కేసు వేశారు. ఏంటంటే అసలు ఈ ఈ కేసులో అది ఒక చైనీస్ స్టూడెంట్ అనమాట. చైనీస్ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ డార్ట్మౌత్, వెరీ వెరీ గుడ్ స్కూల్. అయితే అసలు ఆయన ఏం తప్పు చేయకుండా ఆయనకి ఎందుకు ఇలా జరిగింది, ఆయనకైతే అసలు కేసు కూడా లేదంట, ఆయనకి అసలు ఏ కేసెస్ కూడా లేవంట. అసలు ఏం జరిగింది మీరు చెప్పండి అసలు అని చెప్పి గవర్నమెంట్కి వాళ్ళు మీద లా సూట్ వేశారు. అయితే ఇవాళ హియరింగ్ అయింది. ఇవాళ హియరింగ్లో ఏం జరిగిందంటే జడ్జి వచ్చి ద జడ్జ్ గేవ్ అ స్టే ఆర్డర్. అంటే ఏంటి, ఆయన స్టూడెంట్ వీసా ఈ సర్వీస్ని టర్మినేట్ చేయకూడదు అని చెప్పి దాని మీద స్టే ఆర్డర్ ఇచ్చింది. అది గుడ్ థింగ్. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2 వీక్స్ మాత్రమే ఇచ్చింది ఆ స్టే ఆర్డర్. సో ఒక 2 వీక్స్ వరకు ఈ పర్టికులర్ స్టూడెంట్కి స్టే ఆర్డర్ దొరికింది. ఈ 2 వీక్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ని అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ పాలసీ ఏంటి, అసలు ఏ రీజన్స్ మీద టర్మినేట్ చేశారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, అవన్నిటి మీద క్వశ్చన్స్ వేశారు. సో 2 వీక్స్ తర్వాత ఏమవుతాయంటే మళ్ళీ హియరింగ్స్ ఉంటాయి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పలేదు, అసలు చెప్పకూడదు అవన్నీ అది ఇది అని చెప్పి వాళ్ళు ఆపారు. బట్ స్లోగా డిస్క్లోజ్ చేస్తారు అసలు వాళ్ళ ప్రాసెస్ ఏంటి అది అని. సో అట్లీస్ట్ వీ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏం జరుగుతుంది, అసలు క్రైటీరియా ఏంటి, అంటే జస్ట్ ఊరికే పోలీస్తో కాంటాక్ట్ ఉంటే చాలా, అంటే ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటే చాలా, లేకపోతే సోషల్ మీడియాలో కూడా ఏమైనా పోస్టులు పెట్టాలా, లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఈ క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇలా చేసేవాళ్ళు కాదు. జనరల్గా ఏంటంటే వీసా రివోక్ చేస్తారు కానీ సర్వీస్ని టర్మినేట్ చేసేవాళ్ళు కాదు. సో ఇది ఒక న్యూ చేంజ్ కనుక గవర్నమెంట్కి చాలా క్వశ్చన్స్ వెళ్ళినాయి వాళ్ళు యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ లా సూట్. సో ఈ 2 వీక్స్ ఈ టెంపరీ స్టే ఉంది. ఈ 2 వీక్స్ స్టే తర్వాత మేబీ విల్ హ్యావ్ మోర్ ఐడియా. ఈ లా సూటే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా లా సూట్స్ వేశారు. దర్ ఇస్ ఆల్సో అ క్లాస్ యాక్షన్ లా సూట్ ఫైల్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో యాజ్ గవర్నమెంట్ కీప్స్ గివింగ్ అవుట్ మోర్ రీజన్స్ మనకి క్లారిటీ వస్తుంది. ఈ స్టేజ్లో మాత్రం ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ హెల్ప్లెస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకేమో పాపం నిద్రలు ఉండట్లేదు. అంటే అగైన్ మీ ఆర్ ఎనీ అదర్ కొలీగ్స్ ఆఫ్ మైండ్, ఆల్ ఆఫ్ us ఆర్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇది అయితే సొల్యూషన్ ఉంది అని ఐ టాక్ టు నెంబర్ ఆఫ్ అదర్ అటార్నీస్. నోబడీ ఈస్ ఏబుల్ టు సే ఈ పని చేస్తే ఇలా సొల్యూషన్ అని నోబడీ నోస్. అందరూ ఏంటంటే లెట్స్ ట్రై అ లా సూట్, మోర్ దెన్ లైక్లీ ఇట్ మైట్ వర్క్. ఎందుకంటే అక్కడ APA వైలేషన్ కనబడుతుంది. మేబీ కొందరికి వర్కౌట్ అయితే రీఇన్స్టేట్మెంట్, లెట్స్ ట్రై రీఇన్స్టేట్మెంట్, ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి కనుక. ఇలా ఆప్షన్స్ ఆలోచిస్తున్నారు కానీ ఇది చేస్తే ఇది జరుగుతుంది అని మాత్రం క్లారిటీ రాలేదు. దానివల్ల ఇట్స్ అన్ఫార్చునేట్. థింగ్స్ ఆర్ స్టిల్ ఇన్ అ వెరీ కన్ఫ్యూజింగ్ స్టేజ్.
ఇంకో క్వశ్చన్ చంద్ గారు, ఇప్పుడు చాలా కేసెస్ మీరు చూసే ఉంటుంటారు. ఇందులో షాప్ లిఫ్టింగ్ కావచ్చు, డిఏ కావచ్చు, లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు కావచ్చు. ఏ కేటగిరీలో ఎక్కువ కనపడుతున్నాయి చంద్ గారు? ఏం లేదండి, పోలీస్‌తో గనక కాంటాక్ట్ ఉండి వాళ్ళ ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటే వి ఆర్ సీయింగ్ ఆల్ దోస్ కైండ్స్ ఆఫ్ కేసెస్. నేను ఇప్పుడు వాళ్ళ ఆఫీస్‌లో కొరియా వాళ్ళ కేసెస్ ఉన్నాయి. ఒక స్పానిష్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అయితే మా దగ్గర అయితే ఇండియన్ కేసెస్ కనపడుతున్నాయి. బట్ ఐ థింక్ ఎవ్రీబడీ ఈజ్ ఇంపాక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు మనం లా సూట్ చూస్తే అతను చైనీస్ నేషనల్. సో ఈ కంట్రీ అని చెప్పి అయితే డెఫినెట్లీ టార్గెట్ చేయలేదండి. ఐ థింక్ అంటే ఎనీబడీ ఇలా పోలీస్ కాంటాక్ట్ ఉండి అలా వాళ్ళకి ఏదో క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితే వాళ్ళందరికీ వెళ్ళిపోయినాయి. సో క్రైమ్స్ అంటారా, ఇప్పుడు కొన్ని క్రైమ్స్ ఉన్నాయండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. డ్రైవింగ్ వితౌట్ అ లైసెన్స్. కొన్ని కేసెస్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తెచ్చుకుని దాని మీద అది వాడొచ్చు అనుకుని చెప్పి డ్రైవ్ చేశారు. సో డ్రైవింగ్ వితౌట్ అ లైసెన్స్ అని చెప్పి వాళ్ళని ఆపి వాళ్ళని పోలీస్ వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్ చేయించారు. వాళ్ళకి ఏం తప్పు చేయలేదు. అది ఒక డ్రైవింగ్ ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ తెలియక వాళ్ళు దాంతో డ్రైవ్ చేస్తాం తప్ప. సో వాళ్ళకి కూడా వచ్చినాయి. ఇంకొక కేసు ఉందండి. ఏంటంటే వాళ్ళిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఐటమ్స్ షాప్ లిఫ్టింగ్ జరిగింది అక్కడ. దాంట్లో వాళ్ళ గ్రూప్లో వెళ్ళారు. గ్రూప్లో అంటే మామూలుగా అందరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తారు కనుక. అయితే ఈ పర్టికులర్ పర్సన్కి అసలు సంబంధం లేదు. కానీ ఆ టైంలో ఏమవుతుంది తెలియదు కనుక పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత అన్ని వీడియోస్ చూసుకున్నారు. తర్వాత ఓవర్ టైం ఏంటంటే కోర్ట్ హ్యాస్ డిశ్చార్జ్డ్, ఏం తప్పు చేయలేదని డిస్మిస్డ్, కేస్ గాట్ డిస్మిస్డ్. అయినా ఆ రోజున అరెస్ట్ చేశారు కనుక ఇతనికి వచ్చింది. సో అలాంటి కేసెస్ చాలా ఉన్నాయండి. ఇంకొక కేసు పాపం ఆవిడ ఎవరో డ్రైవర్స్ పర్మిట్ తోటి కార్ నేర్చుకుంటుంది పక్కన ఎవరినో కూర్చోబెట్టుకుని. అయితే వెళ్ళి స్టాప్ సైన్ మిస్ అయ్యి యాక్సిడెంట్ చేసింది. సో యాక్సిడెంట్ చేసినప్పుడు ఏమైంది, ఆవిడ పోలీసు వాళ్ళు ఆపారు, టికెట్ ఇచ్చారు, $100 ఫైన్ కట్టేసింది. కానీ దానికి కూడా ఆవిడకి టర్మినేషన్ వచ్చింది. సో ఇలా ఈ సెవిస్ టర్మినేషన్ వచ్చిన వాళ్ళందరూ తప్పులు చేశారని కాదు. నాకు చాలా కేసెస్ కనపడుతున్నాయి. వాళ్ళ కేసెస్ డిస్మిస్ కూడా అయిపోయినాయి కోర్ట్స్ లో. అయినా వచ్చినాయి కొందరికి డియూఐ అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ తక్కువ ఉంది, నాట్ టు ద లెవెల్ ఆఫ్ డియూఐ బట్ కొంచెం లోవర్ లెవెల్, అలా వచ్చినాయి చార్జెస్, వాళ్ళకి కూడా వచ్చినాయి. సో ఓవరాల్ చెప్పాలంటే డియూఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, షాప్ లిఫ్టింగ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అసాల్ట్, ఇలాంటి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయండి. బట్ ఓవరాల్ నేను చూసిన ఎక్కువ కేసెస్ ఏంటంటే కొంచెం స్మాల్ అంటే లిటిల్ బిట్ మైనర్ ఇన్ఫ్రాక్షన్స్. దట్ మీన్స్ ఏంటంటే కొందరు ఇన్నోసెంట్ వాళ్ళు, అంటే ఇలా పోలీస్ వాళ్ళు రికార్డులకు వెళ్ళిన తర్వాత మనకు ఒక కోర్ట్ సిస్టమ్ ఉంది. వాళ్ళు కోర్టులో ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఈ అథారిటీస్ ఎవిడెన్స్ చూస్తారు. చూసి ఒక్కోసారి ఏం చేస్తారంటే కోర్ట్స్ ఇక్కడ ఎవిడెన్స్ లేవు అని చెప్పి కేసెస్ డిస్మిస్ చేస్తారు. లేకపోతే ఒక్కోసారి డిస్ట్రిక్ట్ అటార్నీ వాళ్ళు కేసెస్ విత్డ్రా చేసుకుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజంగా కన్విక్ట్ అవ్వకపోయినా కూడా చాలా మంది ఇంపాక్ట్ అయ్యారు, కన్విక్ట్ అయిన వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే మిక్స్ ఉన్నారనమాట, అదే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నిజంగా తప్పు చేసిన వాళ్ళకి పడింది శిక్ష, తప్పు చేయకుండా ఉన్న వాళ్ళకి కూడా పడింది. ఆ డిఫరెన్సియేషన్ అనేది చేయకుండా చేసింది గవర్నమెంట్ ఇది. సో అందుకు ఏంటంటే ఈ లా సూట్స్ ఇవన్నీ ఏంటంటే విల్ గెట్ మోర్ క్లారిటీ యాజ్ థింగ్స్ గో ఆన్. థ్యాంక్ యూ చంద్ గారు. ఏదైనా సొల్యూషన్ కూడా త్వరలో దొరికిద్దని ఆశిద్దాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇది చాలా టఫ్ టైమ్స్, ఎవరికైతే ఈ నోటిఫికేషన్లన్నీ వచ్చినాయో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.